నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తి. విజన్ 2047కు సంసిద్ధం కావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. జంగారెడ్డిగూడెంలోని ఫౌండేషన్ ప్లస్ ఉర్దూ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉంటే పాలన ఎలా ఉంటుందో గడిచిన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో చూపించామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షోభంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువగానే చేయగలిగామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వెలగపూడి సచివాలయం వద్ద సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ విధంగా ప్రజలకు సేవలు అందించవచ్చో గడిచిన సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూపించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో సంక్షోభంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువగానే మెరుగైన పాలన అందించగలిగామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దీనికి ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచామన్నారు. ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ సహకారంతో, సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన సంవత్సర పాలనను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకనే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది, ఈ రోజు ఇక్కడ మీరు చూశారు, మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ రోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో అన్ని చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, నిలబెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి. అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ముందుకెళ్లాలి అన్న ఉద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం. ప్రజలు దాన్ని గుర్తించారు, ఆదరించారు, ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది.
ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ పోరాటానికి ఫలితం వచ్చి ఏడాది పూర్తయింది. చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం. కూటమికి అద్భుత విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి ఈ సుపరిపాలనకి ఏడాది వచ్చిన సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజల రుణం తెచ్చుకునేందుకు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో పాలనలో అపార అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తున్నాం. ఒకవైపు కుదేలైన ఆర్థిక వ్యవస్థ, అస్తవ్యస్త విధానాలతో ఉన్న ఈ నడిపిన ప్రభుత్వాన్ని తిరిగి గాడిని పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన అనుభవం మా అందరికి ఎంతో బలాన్ని ఇస్తా ఉంది. అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్రం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలతోటి, ముఖ్యమంత్రి గారి పాలనా దక్షతతోటి, మంత్రివర్గ సహచరుల మద్దతుతోటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తా ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఫౌండేషన్ ప్లస్ ఉర్దూ పాఠశాల అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఫౌండేషన్ ప్లస్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషోర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇటీవలే 2 ఉపాధ్యాయులను నియమించడం జరిగిందన్నారు. ఇంకా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. కావున ముస్లిం పిల్లలతో పాటుగా ముస్లిమేతర పిల్లలు కూడా ఈ పాఠశాలలో చేరాలని కోరారు. పరిమి సత్తిపండు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఈ పాఠశాలలో పిల్లలకు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా ఎక్కువ మంది ముస్లిం పిల్లలకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమ నాయకులు గుమ్మడి ప్రసాద్, షేక్ నజీర్, ఎండి రఫీ, సేలం గోపి, గడ సుబ్రహ్మణ్యం, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎండి ముజాహిద్, ఉపాధ్యాయులు ఎండి అబ్బాస్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే మన చింతలపూడి స్థానిక ఎమ్మెల్యే అయిన శ్రీ రంగా రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ పుట్టా మహేష్ గారు ఆధ్వర్యంలో జంగాడూం పట్టణంలో ఉన్న ఉర్దూ స్కూల్కి పుస్తకాలు, బ్యాగు, యూనిఫామ్స్ అన్నీ కూడా మనం అన్ని స్కూల్స్ లాగా ఇక్కడ ఉర్దూ స్కూల్స్ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. ఈ స్కూల్లో పిల్లలు ఇంకా తక్కువ మంది ఉన్నట్టుగానే ఉంది. ఇంకా మన ముస్లిం సోదరులు అందరూ కూడా, ముస్లిం సోదరులు ముస్లిమేతర సోదరులు కూడా ఉర్దూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చి ఇక్కడ రీసెంట్గా ఒక 2 మాస్టర్లు వేశారని చెప్పి మన అప్పుడే ముస్తాఫా గారు చెప్పారు. మన గవర్నమెంట్కి దీనికి ఈ పిల్లలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పని ఇక్కడికి వచ్చిన మాస్టర్ గారిని ఇంకా కోరుచు, ఇంకా పిల్లలు కొంచెం వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇంకా కొంచెం అభివృద్ధి చేసి ఉర్దూ పాఠశాల ఇంకా అభివృద్ధి చేయాలని దీనికి సహకారంగా మా వంతు సహకారంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మాస్టర్ గారికి మేము అన్ని వేళ అందుబాటులో ఉంటామని చెప్పని తెలియజేస్తూ, మరి ఈరోజు జంగారెడ్డిగూడెం ఉర్దూ పాఠశాలలో మరి పిల్లలకి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే అన్ని స్కూల్లో కూడా ఈ పుస్తకాలు, బ్యాగ్స్, యూనిఫాము, షూ, టై ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుందో, మరి ఉర్దూ పాఠశాలలో కూడా ఈ ఉర్దూ పుస్తకాలని, పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఈ ఉర్దూలో ఉంటాయి. ఉర్దూ ఇంగ్లీష్ అయితే ఉర్దూ ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, ఈ రకంగా కూడా మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే ముద్రించేసి మరి ఉచితంగా ఈ ఉర్దూ పిల్లలకి, ఉర్దూ చదువుకునే పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. గతంలో ఇక్కడ మనకి ఒకే ఒక టీచరు ఉండేవారు, అది కూడా బయట స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పి వెళ్ళేవాళ్ళు. నూతనంగా జరిగిన ట్రాన్స్ఫర్స్లో భీమవరం నుంచి ఒకరిని, ఆకివీడి నుంచి ఒకరిని, 2 పర్మనెంట్ టీచర్స్ని ఇక్కడ నియమించి స్కూల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ దగ్గరలో ముస్లింపేట ఉంది, ఈ ముస్లింపేటలోని ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ ఉర్దూ చదవటానికి ఇక్కడ పంపించవలసిందిగా కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థులందరికీ కూడా స్కూల్స్ కిట్స్ పని చేస్తున్నారు. ఈ కిట్స్లో బట్టలు, షూ, టై, అన్ని బుక్స్ అన్నీ ఇస్తున్నారు. కాబట్టి పిల్లల్ని మాస్టర్లు తగు జాగ్రత్తగా ప్రైవేట్ స్కూల్స్ ఇచ్చి కాంపిటీషన్గా బాగా చదివించి రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్స్ తెచ్చి
ప్రైవేట్ స్కూల్కి భిన్నంగా వాటికి కంటే అధికంగా చదువు చెప్పి మన గవర్నమెంట్ స్కూల్ కూడా మంచి పేరు తేవాలని. మరి ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఉర్దూ స్కూల్కి బుక్స్, బ్యాగులు, అలాగే పుస్తకాలు అన్నీ వచ్చినాయి. అన్ని స్కూల్లాగా ఈ స్కూల్ కూడా రావడం మాకు నిజంగా గర్వకారణం, సంతోషం. అదే మాస్టర్లు కూడా, టీచర్లు కూడా 2 రావడం జరిగింది. ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి చేస్తామని, మా నాయకుల సహకారంతో ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, అలాగే ఈరోజు చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఎక్కువ శాతం పడింది తల్లికి వందనం మా ముస్లిం సోదరులకే. మరి అలాగే ముస్లిం సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం అంటే మైనార్టీ అంటే తెలుగుదేశం. ఆయనకి మరొకసారి మా ముస్లిం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ, గతంలో మాదిరిగా ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని, విధి నిర్వహణకు కావలసిన సామాగ్రిని ఇవ్వాలని, జనాభా దృష్ట్యా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ఎప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంచె వసంతరావు, కంతేటి వెంకట్రావు, నిమ్మల సుబ్బారావు, అయినాల ముత్యారావు, దోసూరి నాగరాజు, బొక్క శ్రీనివాస్, కొత్తూరి నాగేశ్వరరావు, పితాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మరి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మరి ధర్నా చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఏదైతే చిన్నగా ఉన్నాయో స్థానిక సమస్యలు ఉన్నాయో, ఒకటి మరి గతంలో మరి మాకు ప్రతి నెల 5వ తారీఖు జీతాలు చెల్లించేవారు. మరి ఈ రోజున మే నెల జీతం మినహాయిస్తే ప్రతి నెల కూడా మాకు మరి 10వ తారీఖు దాటిన తర్వాత, 20వ తారీఖు దాటిన తర్వాత జీతాలు పడుతున్నాయి. అలాగే మౌలిక సదుపాయాలు ఉన్నాయంటే మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కానివ్వండి, మరి మరొక ఏ సంక్షేమ పథకం అమలు చేసినప్పటికీ కూడా కేవలం మున్సిపల్ కార్మికుల్లో కేవలం పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే మరి వర్తింపజేసేటట్టు చేస్తున్నారు. అయితే ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళకి వర్తించేటట్లు చేయట్లేదు. మరి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే ఏదైతే మరి స్థానికంగా ఉన్నటువంటి మాకు ఈ పుష్కట్లు కానీ వాహనాలు కానీ రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయించాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ జనాభాను మరి దృష్టిలో పెట్టుకొని పిహెచ్ మరియు నాన్ పిహెచ్ కార్మికులు మరి కొత్తగా నియామకాలు చేపట్టాలని, అలాగే మరి ఏదైతే జంగారెడ్డిగూడెంలో మరి కొంతమంది స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్యం కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని టెక్నికల్ కోర్సుగా మరి తీసుకొని వాళ్ళకి స్కిల్ వేతనాలు ఇవ్వాలని మరి మేము కోరుచున్నాము. అలాగే పక్కన కరోనా కేసులు మరి వస్తున్నప్పటికీ కూడా మరి ఈ రోజుకి మరి ఇంకా మౌలిక సదుపాయాలు మేము పూర్తి స్థాయిలో పొందలేనటువంటి పరిస్థితి. దయచేసి ఎప్పటికైనా కానీ స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కరించమని మేము కమిషనర్ గారిని, అలాగే చైర్పర్సన్ గారిని ఈ యొక్క ధర్నా ద్వారాగా కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం ఏలూరు జిల్లా
స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలలో మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఎంతో విశిష్టతని పొంది ఉంది. అందులో స్వామివారి కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, సంజీవపృతం పట్టినటువంటి స్వామి, అభయాంజనేయ స్వామి రకరకాల ఆకృతులు తెలుసు. అయితే వనం పట్టుకున్న చెట్టే శిఖరంగా కలిగిన క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రం మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ప్రతిరోజు నిత్య నైమిత్తికంగా జరిగేటటువంటి వారోత్సవాలు అన్ని కూడా స్వామివారికి వైఖానసాగమ శాస్త్రబద్ధంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రాతకాలమే స్వామివారికి తీర్థబింది, నిత్యార్చన కైంకర్యములు పూర్తి చేసుకుని భక్తుల యొక్క దర్శనం కోసము 5:30 నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని గర్భాలయంలోనూ అదే రకంగా ఉచిత దర్శనంగా స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. అదే రకంగా స్వామివారి క్షేత్రంలో నిత్యాన్నదానము నిరంతరము కూడా జరుగుతున్నది. కాబట్టి భక్తుల సౌకర్యార్థము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారిని చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. శ్రీ స్వామివారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థము వర్రంపాలెం పిఎస్ వారి మెడికల్ క్యాంప్ కూడా ఈ మంగళవారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కావలసినటువంటి భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదే రకంగా శ్రీ స్వామివారి క్షేత్రంలో ప్రతి శనివారము పంచామృతాభిషేకం జరుగుతుంది. అదే రకంగా ఈ శనివారం నాడు పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి శనివారం. పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని. శని నక్షత్రంతో కూడుకున్నటువంటి శనివారం రోజున ఎవరైతే అభిషేకంలో పాల్పంచుకుంటారో వారందరికీ కూడా మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పి ప్రసిద్ధి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి వారోత్సవంలో భాగంగా ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీఎస్ఆర్ మూర్తి డిమాండ్ చేశారు. రేపల్లి మండలం పెనుమూడి గ్రామంలో సీనియర్ న్యాయవాది కొండపల్లి శ్రీనివాస్ హత్యను జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఖండించారు. 2 రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయన్నారు. న్యాయవాదుల సంరక్షణ చట్టం లేకపోవడం కూడా దీనికి ఒక కారణమన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం తక్షణమే వైద్యులకు ఏ విధంగా రక్షణ చట్టం రూపొందించిందో అదేవిధంగా న్యాయవాదులకు కూడా రక్షణ చట్టం రూపొందించి పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం నాగులు, నిమ్మగడ్డ రాంబాబు, పాషం సాయి ప్రతాప్, మానికల సూరిబాబు, బండారు లతాకుమారి, ఎస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావుపై మర్డర్ జరిగింది. అతన్ని చంపేసి కృష్ణానది రోడ్డును పడేశారు. ఇది చాలా దారుణమైన చర్య. ఒక అడ్వకేట్ని అలా చంపేయడం అనేది దారుణం. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అడ్వకేట్లపై దౌర్జన్యాలు బాగా ఎక్కువ జరుగుతుంది. దీన్ని మేము జంగారెడ్డి బార్ స్టేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందువల్ల నిన్న ఈరోజు కోర్టులన్నీ బహిష్కరించి నిరసన తెలియజేశాము. ఏదైతే హత్య చేశారో ఆ ముద్దాయిల్ని వెంటనే శిక్షించి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరి ప్రార్థన. జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున పేడకరికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పోలీసు వారు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య న్యాయవాదులపై ఇటువంటి దాడులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని డీజీపీ గారు ప్రత్యేకంగా దృష్టిగా సారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదికి రక్షణకి డాక్టర్లకు ఎలా తీసుకొచ్చారో అలాగే చట్టం తీసుకురావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాటి నుంచి న్యాయవాద రక్షణ చట్టం చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని జంగారెడ్డి బార్ స్టేషన్ తరఫున కోరుతాము. న్యాయవాదులపై అట్రాసిటీస్ దాడులు, ప్రత్యక్ష దాడులు, పరోక్ష దాడులు ఎక్కువైపోయినాయి. దీని గురించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తానన్నారు. అయినప్పటికీ కూడా దాని మీద ఏ విధమైన చర్యలు లేకపోవడం వల్ల, దాన్ని ఒక నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల పోలీసు వారు వాటి మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఉక్కుపాదంతో అమలు చేసినట్టు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కాలంలో న్యాయవాదుల మీద దౌర్జన్యాలు పెరుగుతున్నాయి, చంపేయడం కూడా జరుగుతుంది. ఈ రకమైనటువంటి భయానక పరిస్థితుల మధ్య న్యాయవాదులు కోర్టులకు వచ్చి వాళ్ళ వాదనలు వినిపించడానికి చాలా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదులకి రక్షణ కలిగితే కేసులు త్వరగా పూర్తి చేసేదానికి కోర్టు వారికి సహాయపడడానికి కూడా
అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. న్యాయవాదిని చంపి మరి నది ఒడ్డున పడేయడం అనేది చాలా దారుణం. మరి కక్షిదారులందరికీ న్యాయాన్ని చేకూర్చే న్యాయవాదులకి రక్షణ లేకపోవడం చాలా అమానుషం. వెంటనే ప్రభుత్వాలు స్పందించి న్యాయవాద చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిందిగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ నుంచి మాట్లాడి కోరి ప్రార్థిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కష్టకాలంలో పార్టీకి విశిష్టంగా సేవలందించిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అబ్జర్వర్ పెనుమత్ సత్రినాథ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అబ్జర్వర్ త్రినాథ్ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్టీ శ్రేణులు ఎంతో క్రమశిక్షణతో ఈ ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. పార్టీ శ్రేణుల వద్ద నుంచి వచ్చిన పేర్లను పెద్దల సమక్షంలో పరిశీలించి నూతన కమిటీ ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. అనంతరం నూతన అబ్జర్వర్ను పట్టణ నూతన అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్, నాయకులు బూరుగుపల్లి సూరిబాబు, అల్లూరి రామకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి వాసురాజు, నంబూరి రామచంద్రరాజు, చిట్టిపై రామలింగేశ్వరరావు, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్ కుమార్, పగడం సౌభాగ్యవతి, బొబ్బర రాజ్పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం, పార్టీ నిర్దేశించిన ప్రకారం మరి ఇక్కడికి అబ్జర్వర్గా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతున్నాయో మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మనకి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు మార్చుకుంటా ఉన్నాం. కొత్త వాళ్ళు రావటం, లేక పాత వాళ్ళకి అవకాశం ఉంటే బాగా చేస్తే మళ్ళీ కంటిన్యూ అవ్వటం, రకరకాలుగా మనం పార్టీ అంతా ఒక క్రమశిక్షణతో, తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ, దానికి తగ్గట్టుగానే అన్ని చోట్ల చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పనిచేసినటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ, పార్టీకి ఎన్నో కష్టకాలంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరిని కూడా అధ్యక్షుడు రావూరి కృష్ణ గారిని, మరి మిగతా వాళ్ళ టీముని, ఇక్కడ ఆయనకి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఎటువంటి పాలన నుంచి మనం ఒకసారి గెలిచామో ఆలోచించాలి.
ఆ రోజుని కష్టకాలంగా ఉన్నప్పుడు ఎవరైతే ఈ పార్టీకి నిబద్ధతగా నిలబడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఇవాళ పార్టీలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఎప్పుడూ లేని విధంగా అధిష్టానం కూడా కష్టపడినటువంటి వ్యక్తుల్ని ప్రాతిపదికన తీసుకొని మనకి ఏదైతే ఎక్కడెక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలో కూడా పార్టీ ఆలోచిస్తూ ఉంది. మరి యొక్క టౌన్ అధ్యక్ష ఎన్నిక కానీ లేకపోతే వార్డు మెంబర్స్లో జరిగినటువంటి వార్డు కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని వాళ్ళందరినీ పరిచయం చేసుకొని మళ్ళా ఇంకొక రోజు దీని మీద రావడం జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చినటువంటి పేర్లు కానీ సూచనలు కానీ పెద్దల సూచనలు కానీ సలహాలు కానీ తీసుకొని పార్టీ పెద్దల దృష్టిలో పెట్టిన తర్వాత ఈ యొక్క అధ్యక్ష ఎవరనేది ప్రకటన జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ జిల్లా ఎస్సీ పి సాల్మన్ రాజు కోరారు. ఏలూరు విద్యుత్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే సౌర పలకాలకు ప్రభుత్వం రాయితీనిస్తోందన్నారు. అన్ని జాతీయ బ్యాంకుల్లో రుణాలు పొంది సులభ వాయిదాల్లో చెల్లించే సౌకర్యం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 20,507 మంది గృహ వినియోగదారులు సూర్యఘర్ పథకంలో చేరారని, వారిలో 2,108 మందికి 7,500 సామర్థ్యం కలిగిన సౌర పలకలు ఏర్పాటు చేశారన్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యాన ద్వారకా తిరుమలలో 750 KWP సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాలో ద్వారకా తిరుమల, దుగ్గిరాల, చిన్ననిండ్ర, కొలను, తడికలపూడి, ఎర్రంపేటను ఆదర్శ సౌర గ్రామాలుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఈఈ రాధాకృష్ణ, డిఈఏ రమాదేవి, సహాయక ఇంజనీర్ ఏ సంజయ్ కుమార్, సోలార్ వెండర్లు సిహెచ్ సతీష్ కుమార్, సెల్ టవర్ కిషోరు, ఎంవీఎస్ సోలార్ సురేష్, గ్రేస్ సోలార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి ప్రతి వినియోగదారుడు సొంతంగా కరెంటు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు కంటిన్యూస్గా కొంత అమౌంట్ ఈ సోలార్ ద్వారా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ పిఎం సూర్యఘర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా మంచి పథకం. ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక ఆదాయ వనరుగా భావించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం, కానీ అంతగా ప్రచారానికి నోచుకోకపోవడం వల్ల అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ రావడం లేదు. అయినప్పటికీ ఏలూరు సర్కిల్లో మనం స్టేట్లోనే ముందంజలో ఉన్నాం. ఇప్పటికే 2,100 సర్వీసులు పైగా యూనిట్లు అంటాం. అంటే ఒక్కొక్క ఇంట్లో 2,100 పైగా ఇళ్లకు మనం పిఎం సూర్యఘర్ పథకాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది వినియోగదారులు మాకు లైన్ మీద అందుబాటులో ఉండట్లేదు, కరెంట్ ఉండట్లేదు మాకని అనేక పిఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇల్లు కూడా ఒక జనరేటింగ్ స్టేషన్గా తయారవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మె తలపెట్టామని ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు కాంట్రాక్టర్ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. కావున ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్, నాయకులు వేముల రాజు, సంజీవ్, మేరీ, చంద్రకళ, దయామణి, జయ దుర్గారావు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నిరంతరం అందరికి అందుబాటులో ఉండి నిరంతరం హాస్పిటల్ శుభ్రం చేస్తూ అన్ని రక్త మరకలు కానీ మొత్తం చుట్టూరు శుద్ధి చేసుకుంటూ పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకి 4 నెలల వంటి జీతాలు ఇవ్వడం లేదు. ఇది చాలా దారుణమైన విషయము. దీని మీద అనేక దఫలుగా కాంట్రాక్టర్తో మాట్లాడటం జరిగింది. వాళ్ళ ద్వారా ధర్నాలు చేయడం జరిగింది. ఇవాళ ఆ కుటుంబీకులు అంటే పనిచేసే కార్మికుల యొక్క కుటుంబీకులు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఇప్పుడు చదువులు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అదైనా స్కూల్లో ఫీజులు కట్టాలన్నా, వాళ్ళు బుక్స్ కట్టాలన్నా, బుక్స్ కొనాలన్నా వీళ్ళ డబ్బుతోనే పని ఉంది. ఆ డబ్బులు రావటం లేదు. 3 నెలలు గడిపినా 4 నెలలు గడుతుంది. ఇక 2 రోజులు ఉంటే 4 నెలలు పూర్తవుతుంది. ఈ విషయం మీద ఇది సరైన పద్ధతి కాదని దఫదఫలుగా జిల్లాలో కూడా మేము జిల్లా నాయకత్వంతో లెటర్లు పెట్టడం జరిగింది. అదే రకంగా ఏదైతే ఈ కార్మికుల యొక్క జీతభత్యాల విషయంలో అశ్రద్ధ చూపుతున్న ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఈ కాంట్రాక్టర్ సరైన పద్ధతి కాదు. ఈ కాంట్రాక్టర్ కార్మికులు అనగదొక్కే ధోరణిలోనే ఇప్పుడు కాంట్రాక్ట్ చేస్తున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి నిరంతరం ఏదైతే కష్టపడి పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం జీతభత్యాలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ కార్మికులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరపున ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ, అంతేకాదు కార్మికులారా ఈ రోజు కార్మికులు చేస్తున్న పని విధానాన్ని పొద్దున్నే చీకటితో వచ్చి శుభ్రం చేస్తున్నప్పుడు కూడా మనం హాస్పిటల్లోకి వెళ్తున్నామంటే ఆ కార్మికుల వల్లనే మనం ఎదురుకు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కాంట్రాక్టర్ ఏదైతే అలసత్వం వహిస్తున్నాడో అందుకు అనుగుణంగా రేపటి నుంచే నిర్వాధిక సమ్మె ప్రకటించడం జరుగుతుంది. ఈ ఏఐటీసీ ఆధ్వర్యంగా ఈ కార్మికులు అండగా ఉండి రేపు ఏం మాత్రం పని చేయకుండా టెంట్ వేసుకుని నిర్వాధిక సమ్మెలో కూర్చుంటాము. ఎప్పటికైతే జీతాభత్యాలు ఇస్తాడో జీతాలు ఇచ్చే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల టీడీపీ అబ్జర్వర్లు, అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు అంగర రామ్మోహన్ రావుతో కలిసి బొరగం శ్రీనివాసులు పాల్గొని పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల అబ్జర్వర్ రావూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంపూర్ణమైన పునరావాసాన్ని కల్పించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏజెన్సీ, గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పోలవరం నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ భాషా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కలగలేదన్నారు. కావున తక్షణమే నిర్వాసితులందరికీ భూమి, అడవి సంపూర్ణమైన పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొండమొదలు పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులతో పాటుగా నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలి. కొండ మొదలు భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల సమస్యలను గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి మండలాలతో సహా అందరికీ పూర్తి పరిహారాన్ని కలిగించరాదు. ఆదివాసులు జీవించే హక్కుకు ఎలాంటి భంగం కలిగించరాదు. పోరాడదాం, పోరాడదాం నిర్వాసితుల సమస్యలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తి. విజన్ 2047కు సంసిద్ధం కావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. జంగారెడ్డిగూడెంలోని ఫౌండేషన్ ప్లస్
వర్కర్స్ ఉర్దూ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.